లగ్జరీ లైఫ్ ఎవరికన్నా ఉంటుందా? ఫస్ట్ ముద్ద నాకే. ఇంత కూర ఉంటే అమ్మ. నేను సపరేట్ టేస్టులు చేస్తా, అంత ముద్దలా కలుపుకొని సార్ పెడతా. మేడం పప్పు ఒకటే ఇచ్చింది, మరి అందుకే పప్పు చేస్తారు మీరు. నేను దాన్ని మాత్రం అడగొద్దు, అందరు మంచిగా ఉందని చెప్పండి. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఈరోజు మా వాళ్ళందరి దగ్గర నేను అన్నం తిందామని వచ్చిన. చాలా మంది కూర్చుంటారు ఇక్కడ, ప్లేస్ సరిపోకపోతే. అంతకుముందు ఒకటే గ్రూప్ అవుతుండే, ఇప్పుడు 2 గ్రూపులు అయినాయి. సో ఏమనుకుంటున్నా అంటే, చేసుకుంటే నాకు ఇంట్లో ఒకటే కూర ఉంది, ఇప్పుడు అడుక్కుంటే ఎన్ని కూరలు చూసుకుంటా. అన్ని రకాల కూరలు పెట్టుకొని తింటా ఇప్పుడు నేను. ఓకే, మీరు మాత్రం జస్ట్ కుళ్ళుకొని ఎంజాయ్ చేస్తారా, ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ మా పిల్లలు ఏమేమి తెచ్చారో అన్నీ నేను మీకు లిస్ట్ చెప్తే ఈరోజు. ఒక్కొక్క దగ్గరకు పోయి ముద్ద పెట్టించుకొని తినేసి వస్తా. ప్లేట్ తెచ్చుకుంటా, నాకే మంచి కలుపుండి. ఫస్ట్ ముద్ద నాకే. ఇంత కూర ఉంటే అమ్మ. లేదబ్బా, మా పిల్లలు మంచిగా పెడతారు నాకు. అట్లా కుదరదు, అన్నంలో ముద్ద కలుపుండి. అట్లా కలుపుకుంటే నేను ఇంట్లో కలుపుకుంటే రాదా ఏంది నాకు? మళ్ళీ జరి తిని నేను మళ్ళీ మీ సారు భక్తి కదా, జరంతా సారు ఉంచుతా. సో అప్పుడు సారు పోయి తీసుకుపెట్టినప్పుడు అన్నీ కలిపేస్తా, ఏం టేస్ట్ అవుతుందో చూస్తా. ఏం కూరమ్మా? గోంగూర మిరపపొడి వేసి పప్పు చేసింది. మరి రంజని కొంటొచ్చు అంటారా, రాదు అంటారా? నేను ఒక్క దగ్గర కూర్చుంటా, అందరు పెట్టిపోతారా లేకపోతే అందరు చూస్తారా? చెప్పండి, అందరి దగ్గరకు అన్నా వస్తారా? ఏమొద్దు, నేనే అడుక్కొచ్చుకుంటా. చిన్న ముద్ద వాయమ్ము, ఇంతే. బెండకాయ టమాటా లెక్క పెడితే ఎన్ని కూరలు తిన్నాను ఈరోజు. రండి, ఇంకా గ్యాంగ్ పెద్ద మా వాళ్ళది. ఎవరు కలిపితే వాళ్ళ దగ్గరకు పోతా. వాళ్ళు జల్దీ కలుపుతారా? బచ్చల కూర పప్పు, చిన్న ముద్దలు వేయండి, చాలా చిన్న ముద్దలు. కొంచెం ఇప్పుడు ఫస్ట్ కూరలు, పప్పు, చట్నీ, రాత్రి లాస్ట్ పెరగనం కాదు, ఎట్లా లేకపోతే అట్లనే. బెండకాయ, బీరకాయ, బెండకాయ. ఓకే, అంటే ఈడ మీ ఆమె ఇస్తుందని నువ్వు తినేస్తున్నావా? ఒకటే కూరనే, సేమ్ కూరనే, సరిపోయింది. ఏంటది? చిక్కుడుగా, కాలీఫ్లవర్. ఇంత లగ్జరీ లైఫ్ ఎవరికన్నా ఉంటుందా? వాళ్ళు ఏడుస్తారు, జల్దీ పోయేస్తాడు. అది మీ ఆయన తినేస్తున్నాడు, ఎందుకబ్బా అనుకున్నా. ఏందది? పాయలకూర టమాటా. చెప్పు. పప్పు సూపర్. మేడం పప్పు ఒకటే ఇచ్చింది, మరి అందుకే పప్పు చేస్తారు మీరు. ఇది సూపర్ అబ్బా, 4 కారాలు తెచ్చిర్రు. ఏం కూర చెప్పాలా? తోటకూర టమాటానా? తోటకూర టమాటా. ఏం కూర నుండా నేనే చూసి చెప్తా. బీరకాయ పెసరపప్పు, పప్పు, చిన్న ముద్ద, చిన్న ముద్ద. చీను బీరకాయ, ఇది కానీ సూపర్. చింతపండు చట్నీ, కొత్త చింతపండా? కొంచెం ముద్ద, చిన్న ముద్ద. ప్రశాంత్ పెట్టలేదు పప్పు గిప్పు, నేను అడిగిన. నేను బాగున్నాయా? నేను సపరేట్ టేస్టులు చేస్తా, అంత ముద్దలా కలుపుకొని సార్ పెడతా. ఏం కూర? పాలకూర. నువ్వు ఎట్లే? జరెక్క చట్నీ, అన్నం ఎక్కువద్దు. సూపర్. ఈ పాటి వండుకున్న తిన్నా. నేనైతే చేయలేదు. థ్యాంక్ యూ.
మేడం చట్నీ ఎనీ టైం సర్టిఫికేట్ కళ్ళు మూసుకొని గీకేస్తావు అంతే. మా ఆయన ఎదురు చూస్తున్నాడు, నేను కూర్చున్నా, సెటిల్ కావట్లేదు, వస్తున్నా నేను వస్తున్నా. లేదు వస్తున్నా. నా ప్లాన్ తెలియట్లేదు ఇంతకు మా ఆయనకు. బాగుంది, నేను ఒక్కదాన్ని తింటే ఎట్లా, పాపం ఎట్లని తీసుకుపోతా టేస్ట్లో. ఓకేనా, థ్యాంక్ యూ అందరికీ. పట్టు దాంట్లో నేర్పించుకుంటావా, పక్క దాంట్లో నేర్పించుకో. ఇదేం దాన్ని మాత్రం అడగొద్దు, అందరు మంచిగా ఉందని చెప్పండి. సూపరా, పాస్ అయిపోయిందా? ఎవరున్నారు పైన? నేను అన్నం తెస్తా. ఈ భయంతో నేర్పించుకున్నదేమో పిల్ల. మేడం ఎట్లా చేసిందో అయ్యే అనుకుంటా ఆడికి వేసుకొచ్చుకున్నానా. కొంచెం ఇది ఆయన తోసుకో మేడం. పుట్టి అబద్ధాలు మేడం అని మెచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాగుంది అన్నందుకు.